హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 317 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి వీట్ టెక్నాలజీస్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి మెడికల్ కోడింగ్ కోసం జరుగుతున్నాయని చెప్పొచ్చు. చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో మెడికల్ కోడింగ్ ఏమన్నా జాబ్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి వాక్ ఇన్ ఇంటర్వ్యూ కింద మనం చెప్పుకోవచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమి అవసరం లేదు. డైరెక్ట్ గా వాక్ ఇన్ కి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఈ వాకింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే 16th, 17th and 18th మార్చ్ జరుగుతున్నాయి అని చెప్పొచ్చు. అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 5 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనము ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి రెడ్ ఫాక్స్ హోటల్, ప్లాట్ నెంబర్ 1 and 2, సర్వే నెంబర్ 64P, హైటెక్ సిటీ రోడ్, సూర్య ఎన్క్లేవ్, ఫేజ్ 2, మాదాపూర్, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వీళ్ళు 50 ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ఇంటర్వ్యూస్ గాను 50 క్యాండిడేట్స్ దే నీడ్ అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళను ఏ పోస్టుల కోసం అడుగుతున్నారు అంటే స్పెషాలిటీ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే ఈడీ ఫెసిలిటీ మరియు ఐపీడిఆర్జీ మెడికల్ కోడర్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 5 years ఎవరికైతే రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ డెసిగ్నేషన్ వచ్చేసి మెడికల్ కోడర్ అని, సీనియర్ మెడికల్ కోడర్ అని, అట్ ద సేమ్ టైం క్యూఏ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ హైదరాబాద్ లో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రం బెంగళూరు, చెన్నై మరియు సాలెం లో జాబ్ లొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది మెడికల్ కోడర్స్ కోసం ముఖ్యంగా ఈడీ ఫెసిలిటీ అండ్ ఐపీడిఆర్జీ కోసం జరుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్, అంటే ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ అండ్ తన కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా అట్ ద సేమ్ టైం మెయిల్ ఐడీస్ కూడా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ ఇమేజ్ మీకు సరిగా విజిబుల్ కాకపోతే డైరెక్ట్ గా మన ఎఫ్బి పేజ్ కి రండి. అక్కడికి వచ్చి వీ టెక్నాలజీకి సంబంధించినటువంటి యాడ్ ఇమేజ్ పంపించండి అని నన్ను మీరు అడిగినట్లయితే వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. సో చూసారు ఫ్రెండ్స్, మెడికల్ కోడర్స్ కి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. 50 నెంబర్స్ అంటే లార్జ్ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళు అడుగుతున్నటువంటి ఇంటర్వ్యూస్ వచ్చేసి ప్రొడక్షన్ కోసం అడుగుతున్నారు అండ్ కెమిస్ట్ పొజిషన్ కోసం అడుగుతున్నారు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 17th మార్చ్ 2019, అంటే సండే అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 10 AM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, సిపిఎస్ కస్టమ్ ఫార్మాస్యూటికల్ సర్వీసెస్, జేపీ నగర్ క్రాస్ రోడ్ నియర్ మియాపూర్ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అన్న విషయం గమనించినట్లయితే బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళను తీసుకుంటున్నారు. అది కూడా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 5 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అది కూడా ఏపీఐ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే 60% మార్క్స్, అంటే వాళ్ళ అకాడమిక్ ఇయర్ లో ఎవరైతే 60% మార్క్స్ గెయిన్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అంటే టెక్నికల్ అండ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. ఆ తర్వాత పోస్ట్ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. ఫైనల్ గా పర్సనల్ డిస్కషన్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి లాస్ట్ రౌండ్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మీకు సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి కీ రెస్పాన్సిబుల్స్ ఏంటి అంటే ప్రొడక్షన్ కెమిస్ట్రీకి ఉండాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటి అన్న విషయాన్ని క్లియర్ గా వాళ్ళు పాయింట్ బై పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కాగా నేర్చుకుని ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే
ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సో ఈ వీడియోను ఇక్కడే పాస్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది మీకు సరిగా విజిబుల్ కాకపోతే డైరెక్ట్ గా మన FB పేజ్ కి వచ్చేసి డాక్టర్ రెడ్డికి సంబంధించిన యాడ్ ఇమేజ్ పంపించండి అని మీరు అడిగినట్లయితే వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ వాళ్ళు అక్కడ నోట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే లాస్ట్ 6 months లో డాక్టర్ రెడ్డిస్ ఇంటర్వ్యూకి అటెండ్ అయింటారో వాళ్ళు ఇప్పుడు వెళ్ళకూడదు. అండ్ వన్స్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఒకవేళ సెలెక్ట్ కాకపోతే 6 months వరకు మళ్ళీ మీరు డాక్టర్ రెడ్డిస్ ఇంటర్వ్యూకి అటెండ్ కాకూడదు అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరిగింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. డాక్టర్ రెడ్డిస్ లో చాలా రేర్ గా అడుగుతుంటారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. అంటే ఎవరికైతే 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. డాక్టర్ రెడ్డిస్ అంటే MNC కంపెనీ అని చెప్పొచ్చు. ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే బయోకాన్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఇది వచ్చేసి బెంగళూరులో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అది కూడా 17th March జరగబోతున్నటువంటి ఈ ఇంటర్వ్యూకి మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనక కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి బయోకాన్ లిమిటెడ్, గేట్ నెంబర్ 2, 28th KM హొసూర్ రోడ్, ఎలక్ట్రానిక్ సిటీ, హెబ్బాగుడి. ఇది వచ్చేసి బెంగళూరు, అంటే వెను కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ మల్టిపుల్ ఓపెనింగ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కోసం, అట్ ద సేమ్ టైం ఇన్స్ట్రుమెంటేషన్ అంటే QC డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వచ్చేసి బయోసిమిలార్ అనే సబ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అందులో మోనోక్లోనల్ యాంటీబాడీస్ కోసం జరుగుతున్నటువంటి ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే 2 passport size photographs, 2 copies of CV, last 3 months pay slips, copies of educational certificates, previous work experience certificate and annual salary annexure మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సి ఉంటే డాక్యుమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ బెంగళూరులోనే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే సెలెక్ట్ అయింటారో వాళ్ళందరూ కూడా అన్ని షిఫ్ట్లలో వర్క్ చేయాల్సి ఉంటుందని వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఇది పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అడుగుతున్నారు కాబట్టి ఫ్రెషర్స్, అట్ ద సేమ్ టైం గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో బయోకాన్ కి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్నా ఫాస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి susmita.101@biocon.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది బయోకాన్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ప్రొడక్షన్, QC మరియు ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్ కోసం జరుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం బెంగళూరులో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి జోడాస్ ఎక్స్ప్లోయింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ కోసం అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలాంటి ఛాన్స్ ఉండదని చెప్పొచ్చు. ఇది వచ్చేసి పూర్తిగా CV సెలక్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు మనము వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బి ఫార్మసీ వాళ్ళని మాత్రమే ఆడడం జరుగుతుంది. అది కూడా ఓన్లీ ఫర్ ఫ్రెషర్. అట్ ద సేమ్ టైం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అని కూడా వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో బి ఫార్మసీ ఫ్రెషర్స్ కి ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళకు ఉండాల్సిన స్కిల్స్ రిక్వైర్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, హిందీ అండ్ ఇంగ్లీష్ మ్యాండేటరీ అని కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనము CV సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి చూసుకున్నట్లయితే recruitment2@zodas.exploring.in అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి పల్లవి పున్నా గారు, HR ఎగ్జిక్యూటివ్ అని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి మనం తెలుసుకోవాల్సినటువంటి డీటెయిల్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, బి ఫార్మసీ ఫ్రెషర్స్ కి చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ దొరుకుతూ ఉంటాయి. ఈ అవకాశాన్ని మీరు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. అండ్ అదే విధంగా వీళ్ళు ఎలాంటి బ్యాచెస్ వాళ్ళను
మెన్షన్ చేయలేదు కాబట్టి 2015-16 ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మరియు ఎడ్యుకేషన్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయ్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.